ఆల్, నా పేరు ప్రణతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి రాహుల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము మా ఫామ్ దగ్గరికి వెళ్ళాము, మా పొలం దగ్గరికి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే ఇది మా ఊరి గ్రామ దేవత పోలేరమ్మ. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు నా వీడియోస్ని. అండ్ ఇక్కడ ప్లీజ్ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ని ఇగ్నోర్ చేయండి, బికాస్ సన్లైట్ పడుతుంది ఎక్కువగా. సో ఎక్స్ప్రెషన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇక్కడ. అండ్ నవ్వుకోండి కాసేపు మీరు నా ఎక్స్ప్రెషన్ని చూసి. ఇక్కడ మేము మెయిన్ రోడ్ దగ్గర కార్ పార్క్ చేసి పొలం దగ్గరికి వెళ్తున్నాము. అంటే మెయిన్ రోడ్ అంటే కొంచెం ముందర రోడ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి మేము పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం నడవాలి లోపలికి. అండ్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను అక్కడ చుట్టూ లొకేషన్ చూపించడానికి. ఇక్కడ ఏంటి అంటే ఇది ప్యాడీకి రెడీ చేశారు. అంటే మనం నాట్లు వేయకంటే ముందు పొలం మొత్తం దున్ని ఇలా వాటర్ వేస్తారు, వాటర్ నిల్వ ఉంచుతారు అక్కడ. దాని తర్వాతనే మనం నాట్లు వేయాలి అక్కడ. సో అక్కడ వేస్తున్నారు నాట్లు. ఇవన్నీ నేను దూరం నుంచి షూట్ చేశాను వాళ్ళందరినీ. ఎంత కష్టము ఉంటుందో కదా, అలా వంగి వేయటం అనేది చాలా కష్టము. అలా వాళ్ళు ఎన్ని మడులు, ఒక 5 to 6 మడులు ఒక డేలో వేస్తారు. మడి అంటే ఒక బ్లాక్ లాగా, ఇక్కడ బ్లాక్స్ డివైడ్ చేశారు కదా, అది మడి అంటారు అక్కడ. నేను, మా అత్తమ్మ ఇంకా రాహుల్ అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము పొలం దగ్గరికి నడుచుకుంటూ. తాటి చెట్లు, ఫుల్ గ్రీనరీ లొకేషన్, ఎంత అందంగా ఉందంటే పొలం దగ్గర. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా పొలం దగ్గరికి వెళ్ళటం ఇప్పుడు పెళ్ళైన తర్వాత. ఇది వచ్చేసి మా పొలం దగ్గర ఉన్న బావి. ఇది అరౌండ్ ఒక 60 feet లోతు ఉంటుంది. ఎప్పుడు ఇలా నీళ్ళు ఫుల్గా ఉంటాయంట. ఈ వాటరే మనం పొలంకి యూజ్ చేస్తాము. సో ఇదంతా యాక్చువల్గా రెనోవేట్ చేసిన బావి. ముందు పాతకాలం బావిలు అయితే ఇలా చుట్టూ కాంక్రీట్ వేసి ఉండవు, అవి అంతా రాళ్లతో ఉంటాయి. సో మనం అది పడిపోతున్నప్పుడు ఇలా రెనోవేట్ చేసుకొని ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుంది బావికి. సో అందుకే ఇలా మొత్తం కాంక్రీట్తో వేశారు బావి చుట్టూ. అండ్ నేను మా హస్బెండ్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆ మెట్లు ఎంత లోతు వరకు ఉంటుంది, ఎంత వాటర్ ఉంటుంది, ఆ బావి ఎంత లోతు ఉంటుంది అని. నా క్వశ్చన్స్ అన్నీ ఇంకొక క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారైపోయాను అక్కడ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ఇవన్నీ నాకు పెద్దగా తెలీదు, ఈ పొలాలు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి పొలం దున్నుతున్నారు. ట్రాక్టర్ తీసుకొని మొత్తం పొలంలో ఉన్న మట్టి మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది కదా, మట్టి మొత్తం లూజ్ చేసి దాని తర్వాత వాటర్ వేసి అందులో నిల్వ ఉంచాలి. సో రెడీ చేయాలి నాట్లు వేయటానికి. అండ్ నేను ఈ వీడియోలో నాట్లు కూడా వేసాను, తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది నేను నాట్లు వేసేటప్పుడు. ఫస్ట్ వరి ఇలా ఉంటుందంట, వడ్లు వేస్తే మనకి ఇలా వస్తుంది. తర్వాత అక్కడ నాటుతున్నారు, వరి వేస్తున్నారు అక్కడ. అంటే ఇలా ఉన్నదాన్ని తీసి విడివిడిగా నాటుతారంట. సో మనకి బియ్యం తయారవ్వాలంటే ఇంత ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ వడ్లు వేసిన తర్వాత ఇలా మొలకలు వస్తాయి, మొలకల్ని తీసి మళ్ళీ అక్కడ వేస్తారు. అలా అయ్యేకంటే ముందు ఆ పొలంని అలా దున్ని ఫుల్గా వాటర్ పెడతారు పొలంలో మొత్తం. ఇది వచ్చేసి బావి, ఇక్కడ ఇది బావి. ఎంత గ్రీన్గా ఉందంటే లొకేషన్. మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి ఒడ్లు. ఇవి వేస్తేనే మనకి బియ్యం పండుతుంది. అంటే ఇవి వేసిన తర్వాత మనకి మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని తీసి మనం మొత్తం ప్యాడీ కోసం భూమిని రెడీ చేసిన తర్వాత ఆ మొలకల్ని నాటాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ బియ్యం పండించడం అన్నది. సో వేస్ట్ చేయకండి ఎవరే కానీ. అండ్ ఇక్కడ మా అత్తమ్మ చూపిస్తున్నారు నాకు ఇక్కడ నుంచి మన పొలం అని చెప్పేసి. అలా పొలం గట్టు మీద నడుస్తూ వెళ్తుంటే నాకు ఏవేవో మొక్కలు కనిపిస్తున్నాయి. నాకు అవేవి తెలియదు బేసికల్గా. సో నేను చూస్తున్నాను, నాకు తెలిసినవే కొన్ని కదా. నేను కొన్ని దగ్గర బెండకాయ మొక్కలు,
అలానే గోంగూరవి ఇవన్నీ చూశాను. సో, నాకు కొత్తగా అనిపించింది. యూజువల్‌గా మనం ఇక్కడ ఇళ్లల్లో అయితే అవి రావటానికి ఎంత కష్టపడతాం కదా! ఇత్తనాలు వేసి అవి ఇవి చేసి. కానీ ఇక్కడ మాత్రం వాటంతకవే మనకి పొలం సైడ్‌లలో మొలుస్తున్నాయి. సో, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడొచ్చేసి మంచి ప్యాటర్న్‌లో వేశారు బ్లాక్స్‌గా. చాలా చక్కగా అనిపించింది చూడటానికి. సో, చూడండి ఎంత గ్రీన్‌గా ఉందో లొకేషన్. ఆ చుట్టూ మొత్తము ఫుల్ ఇంకా రెడీ చేస్తున్నారు భూమిని మొత్తం నాట్లు వేయటానికి. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, మేము చిన్నప్పుడు ఒక చెట్టుకి ఇలా ముక్కు పుడక అని చెప్పేసి ఇలా నోస్‌కి పెట్టుకొని ముక్కు పుడక అనుకునేవాళ్ళము. సో, నేను అదే రాహుల్‌కి చెప్తున్నాను. చూడు ఇది ముక్కు పుడక మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళము అని చెప్పేసి తీసుకొని అందులో నుంచి ఒకటి తీసుకొని నా నోస్‌కి పెట్టి చూపిస్తున్నాను రాహుల్‌కి. బట్ తీరా అక్కడ ఏమైంది అంటే నేను అలా పెట్టుకొని వెళ్తుంటే అక్కడ నాట్లు వేసే ఒక ఆమె చెప్పింది. అది వేసుకుంటే అది అలా స్మెల్ చూస్తే ఆస్మా వస్తది అని చెప్పేసి. సో, నాకు నవ్వొచ్చింది. తర్వాత నాకు తెలియక ఆడుకుంటున్నాను కదా ఇన్ని డేస్. అండ్ నేను వీళ్ళని అడిగి అక్కడ నాట్లు వేశాను. ఫస్ట్ టైం నా లైఫ్‌లో నేను అంత బురదలోకి దిగి నాట్లు వేయటం అన్నది ఫస్ట్ టైము. నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. అసలు మర్చిపోలేను. నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళు నాట్లు వేయటం ఎంత కష్టమో అని చెప్పేసి. సో, నాకు దిగడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా భయమేసింది. పాములేమన్నా ఉంటాయేమో అని చెప్పేసి. నేను వాళ్ళతో దిగే కంటే ముందు ఎన్ని క్వెషన్స్ అడిగానంటే వాళ్ళని, పాములుంటాయా? జారి పడతామా? ఇలాంటివన్నీ అడిగాను. బట్ వాళ్ళు పర్లేదు నువ్వు ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తే మంచిగుంటది అని చెప్పేసి మా అత్తమ్మ ఎంకరేజ్ చేశారు. రాహుల్ ఎంకరేజ్ చేశారు దిగమని. వాళ్ళు ఎట్టేస్తారో చూడు. నాకు నేర్పియండి, నాకు రాదు. అందరు వంగరి ఊరికే చెక్కడమేనా? లైన్ అంబడి పెట్టు ఫాస్ట్ పెట్టు. వరి వండించినవరా? థ్యాంక్ యూ మా. ఫైనల్‌గా అయితే నాట్లయితే వేశాను. బట్ ఆ కష్టం నాకప్పుడు అర్థమైంది వాళ్ళు పడే కష్టం ఎంతుంటది అని చెప్పేసి. బట్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా అనిపించింది నాకు. ఆ తర్వాత నేను డ్రెస్‌కి మొత్తం బురద పూసుకున్నాను. నాటింది 2, 3 అయినా సరే నేను చేసుకున్న చెత్త మాత్రం చాలా ఎక్కువ ఉంది నా డ్రెస్‌కి. సో, అది కడుక్కోవటానికి అక్కడ ఒకటి పంప్ సెట్ టైప్‌లో అంటే మోటర్ వేసిన తర్వాత వాటర్ వస్తాయి కదా! ఒక పైప్‌లో నుంచి. అక్కడ కొంచెం ముందు మోటర్ వేశారు వాళ్ళెవరో. సో, అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. మొత్తం కడుక్కోవాలి అని చెప్పేసి నా చెప్పులు, నేను అన్ని చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నాను. సో, ఇక్కడే నేను కాళ్ళు కడుక్కోవటానికి వచ్చాను. నాకు అంటుకున్న బురద మొత్తం తుడుచుకోవటానికి. ఇక్కడ దిగే కంటే ముందు కూడా పాములుంటాయేమో అని చెప్పేసి ఫుల్ భయమేసింది. యూజువల్‌గా పొలాల్లో పాములు ఎక్కువ ఉంటాయి కదా! ఆ ఫీలింగ్‌తోనే దిగాను నేను. చూసుకో, చూడు ఇటు సైడ్ మెల్లగా నుంచోని. కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళు మొత్తం ఆరేంత వరకు ఆ పైప్ మీద నడుచుకుంటూ వస్తున్నాను. మళ్ళీ దుమ్మంటుతది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీకు ఒక బావి చూపిస్తాను నేను. అది పాస్ట్ ఒక 100 ఇయర్స్ పైన ఉంటది ఆ బావి యొక్క ఏజ్. చాలా డేస్ నుంచి ఉండింది. పాతకాలం బావి అది. సో, మా దగ్గరున్న బావికి కాంక్రీట్ వేశారు కదా! సో, ఇక్కడ చూడండి ఇలా రాళ్ళతోనే మొత్తం కన్‌స్ట్రక్ట్ చేశారు అప్పుడు. బట్
ఏజ్ అయ్యే కొద్దీ ఆ రాళ్ళు మొత్తం కింద పడిపోతాయి. ఆ మర్రి చెట్టువి కింద రూట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో బావి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఇలా పాడవుతుందంట. సో ఈ బావిలో ఎప్పుడు నిండుగా నీళ్ళు ఉంటాయంట, మా అత్తమ్మ చెప్పారు. దీన్ని రంగయ్య బావి అని చెప్పేసి పిలుస్తాం మేము. ఇది అండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలానే నేను ఈ వీడియో తర్వాత కొన్ని పిక్చర్స్ అటాచ్ చేస్తాను. నేను మా బావి దగ్గర అండ్ మా పొలం దగ్గర దిగిన పిక్చర్స్ అవి, నేను మా అత్తమ్మ రాహుల్ కలిసి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, ప్రణతి రాహుల్. లాట్స్ ఆఫ్ లవ్.